శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను నా వీడియోలను చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి, అలాగే ఫోన్లు కూడా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, జాబ్ రాలేదనో, లేకపోతే వివాహం కాలేదనో, లేకపోతే కొద్దిగా చిల్డ్రన్ విషయంలోనో, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు కానీ కొద్దిగా ఆలస్యం అవుతుందని మన జాతకం తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. చాలామంది ఫోన్ చేస్తుంటారు. మీకు అనిపిస్తే మీరు ఒకవేళ సపోజ్ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, అంటే వివాహాలు చేయడం కోసము మనము ఇద్దరు జాతకాలు చూస్తాం కదా, అంటే అబ్బాయిది అమ్మాయి జాతకం. మీ జాతకాలు చూడాలనుకుంటే మీరు నా ఫోన్ చేయొచ్చండి. సో మీ ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేనే మీకు అటెండ్ అయ్యి అన్నీ తప్పకుండా చేస్తాను. నేనే మీతో మాట్లాడతాను. ఎవరు మాట్లాడరు, మాట్లాడామంటే ఎవరు మాట్లాడారంటే మాట్లాడతారు కానీ, బట్ నేనే ఎక్కువగా మీకు రెస్పాండ్ అవుతుంటాను. సరే, ఇదన్నీ పక్కకు పెడితే మనం ఇప్పుడు అంతా కూడా మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం కదా. మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు ధైర్యంగా ఉండడం, అదే మిథున రాశిలో ఉండడము, ఆయన వృశ్చిక రాశిలో ఆయన కర్కాటక రాశిలోంచి మీ రాశిలోకి మారిపోవడం, మీ రాశి మిథున రాశిలో మారాడంటే యాక్చువల్గా మేషరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ విషయంలో, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ వ్యవహారంలో ఇంకా వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ, మీరు చేస్తున్నటువంటి రుణాలు కానీ, అది ఏదో విధంగా మీకు రావాల్సినటువంటి ధనయోగం మీకు కలగబోతుంది. మీ ఉద్యోగం ద్వారా, మీ వ్యాపారం ద్వారా, అలాగే అనేక రకాలైనటువంటి విధానాల ద్వారా మీకు ధనయోగం కలగబోతోంది. కుటుంబంలో వృద్ధి కలగబోతోంది. ముఖ్యంగా ముఖ వర్చస్సు బాగుంటుందండి. మీ మాట పలుకుబడి, మీ మాటకి వాల్యూ ఎక్కువ ఇస్తారు. అలాగే కుజు ప్రభావం వల్ల ధైర్యం, ఆయన 21 నుంచి మారుతున్నాడండి. ఆల్రెడీ 21 నుంచి మారిపోయాడు ఆయన కుజుడు మిథున రాశిలోకి. 26 తారీఖు నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి ధైర్యంగా మీరు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా చాలామంది సైన్స్ గ్రూపుల్లో చదవడానికి కారకుడు కూడా 3వ భావంలో కుజుడే అవుతాడు. ఈ జాతకాలను కూడా చూసుకోండి. సో కుజుడు ధైర్యంగా ఉండడము, ఇంకా వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగా ఉండడము, ఎక్కువగా మీకు ఆలోచనలు రావడము, దాన్ని ఆచరణలో పెట్టడము, ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉండడం చేస్తుంటారు. మీ తమ్ముళ్ళని, మీ చెల్లెళ్ళని, మీ తోబుట్టోళ్ళని అంటాం కదా, వాళ్ళందరినీ కూడా మీరు బాగా సౌకర్యం కలిగేట్టు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా కేతు ప్రభావం వల్ల, కేతుకి గురుదృష్టి కుజదృష్టి కూడా ఉండడం వల్ల, మీ ఆరోభావం అవడం వల్ల ముఖ్యంగా మేనమామలకి బాగుంటుందండి. రుణ సౌకర్యాలు, రుణ బాధలు ఉండవు, రుణ సౌకర్యాలు ఉంటాయి. రోగాలు, దీర్ఘకాలిక రోగాలు కానీ, అటువంటివన్నీ క్రానిక్ డిసీజెస్ కానీ, ఇవన్నీ వాటి నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా శత్రు భయం లేకుండా బాగుంటారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తారు, వాటిలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది మీకు. విదేశాలు వెళ్ళడానికి అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఏదేమైనా అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. చంద్రుడి గురుదృష్టి ఉండడం వల్ల యోగంగానే ఉంటుందండి. సేవకాజనం ఉండడము, తలవంతలంబగా వచ్చి ధనయోగం ఉండడము, లీగల్ మ్యాటర్స్లో మీరు సక్సెస్ అవ్వడము, ఇటువంటి ఉంటే ప్రాబ్లం లేకుండా అష్టమ స్థానాన్ని ఆయుర్దాయకారకుడు కూడా చేస్తాడు. కానీ శని భగవానుడు చూస్తాడు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. ఏదైనా మీ రాశి వాళ్ళకి భాగ్యస్థానం బాగుంది కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ ఉన్నతమైన పనుల రీత్యా విదేశాలు వెళ్ళడము, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, అంటే మంచి మంచి టెంపుల్స్ చూడడము, పుణ్య నదుల స్థానాలు, గంగా స్థానాలు అంటారు, అవన్నీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే దశమ స్థానంలో రవిబుధులు చాలా గ్రేట్ కదండి, మంచివాళ్ళు.
రవి బుధుల వలన దశమస్థానంలో ఉన్నారంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విద్యలో బాగా రాణిస్తారు. ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ లాయర్స్ అంటారు, అడ్వకేట్స్ అంటారు, సరే రవి బుధుల కాంబినేషన్ ఉండాలి. వాళ్ళకి గురుదృష్టి కూడా ఉంది కదా, పర్ఫెక్ట్గా బాగుంది. సో ఈ విధంగా గురుదృష్టి కూడా ఉండి దశమస్థానం బాగుందంటే ఉద్యోగ భద్రత ఉంటుందంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే అకౌంట్స్ సంబంధించిన వాటిల్లోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్లో రవి దశమాలో ఉంటే దిగ్భర్త ఉంటాడు కదా, వాళ్ళకి రాజకీయ నాయకులు కూడా బాగా కలిసి వస్తుందండి. అలాగా రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంది. ముఖ్యంగా ఈ ఆస్ట్రాలజర్కి సంబంధించిన వాటిల్లో కూడా మీ ఆస్ట్రాలజీ విద్యలో కూడా బాగా రాణిస్తారు. వాక్చాతుర్యము, వాగ్ధాటి, వాక్శుద్ధి, ముఖవర్చస్సు ఇవన్నీ ఉండడం వల్ల మీకు విలువ పెరుగుతుంది. చాలా బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ దశమంలో ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ. రవి దశమంలో ఉన్న, శని దశమంలో ఉన్న, రాహు కూడా దశమంలో ఉన్న, ముఖ్యంగా మీరు గంగా స్నానం చేస్తారండి. అదే రాహు దశమస్థానంలో కొన్ని ప్లేసుల్లో ఉంటే వాళ్ళు వృత్తి ఎలా ఉంటుందంటే డాక్టర్స్ అవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది. సరే, అది పక్క పెడితే శుక్రశని లాభస్థానంలో ఉన్నారు. మీకు శుక్రశని లాభంలో ఉండడం వల్ల కూడా వస్త్ర వ్యాపారాలకి చాలా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. బంగారము, వెండి వ్యాపారాలకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం వ్యాపారాలు, అలాగే ఫార్మా రంగము, సిమెంట్ రంగము, ఇలా నాకు గుర్తులు చెప్తాను అనుకోండి, కోల్, అలాగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీ సిస్టర్స్ అక్కయ్యలకి చాలా బాగుంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎప్పుడు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. శనిశుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. దశమంలో రవి బుధులు, శనిశుక్రులు లాభంలో వాళ్ళు విశేషంగా యోగిస్తారు. రాహు అక్కడే మరి 12వ భావంలో యోగించారు కదా. 28వ తారీఖు నుంచి శుక్రుడు కూడా వచ్చే స్థితిలో ఉండడం వల్ల సెకండ్ హౌస్ లార్డ్ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 1000వ భావంలో ఉన్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశీ పర్యటన చేస్తారు, విదేశాలు వెళ్తారు. మీకు విదేశాలు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. అక్కడ ఉద్యోగం సంపాదించాలనే కోరిక అంతగానే నెరవేరుతుంది. రాహుతో ఉన్నారు కాబట్టి, శుక్ర రాహులు ఉన్నారు కాబట్టి, జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి ఫ్లైట్స్లో ఎక్కే ఉద్యోగాలు, ఫ్లైట్స్లో వెళ్ళే అవకాశాలు మీకు ఉంటాయి. జలతత్వ రాశిలో ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనాలు, శక్తిపేట దర్శనాలు ఇవన్నీ అమ్మవారి ప్రభావం వల్ల మీకు జరగబోతున్నాయి. శుక్రుడు మంచివాడు కాకపోయినా సరే 12వ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి ధనం ఇస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు. సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడన్నా, 12వ హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్న విదేశాలు వెళ్తారు. విదేశాలకు వెళ్తూ వస్తూ ఉంటారు. అక్కడ మీకు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం అలాగా మీకు జరుగుతుంది. ఏదేమైనా మీ మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. దుర్గమ్మవారిని పూజించడం వలన, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడం వలన, అన్నదానం చేయడం వలన, గోసేవ చేసుకోవడం వలన మీకు ఎటువంటి శని వలన కానీ ఎటువంటి దోషాలు వచ్చినా, మీకు శనేశ్వరుడి వలన కాదు, ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ సక్రమంగా తొలగిపోతాయి. వృషభ రాశిలోనే గురుడు ఉండడం వలన జనరల్గా మీ రాశి వారికి మంచివాడు కాదు. అయినా ఒక శుభుడున్నా కూడా మంచి ఫలితాలు ఇవ్వడం వృషభ రాశికి. కానీ మీకు అనుకున్న కోరికలు, అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అయిపోతారు, గోల్ రీచ్ అయిపోతుంటారు అనమాట. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా ఒక టార్గెట్ ఛాలెంజింగ్గా ఉంటుంది లైఫ్. దాంట్లో మీరు బాగా విజయం సాధించడానికి లగ్న గురుడే కారకుడవుతాడు. 12వ హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే కుజుడు ఉన్నాడంటే జనరల్గా మీకు విదేశ పర్యటన తప్పదు. మీ ఉద్యోగ రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ చదువు రీత్యా ఈ వారంలో మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అందులో డౌటే లేదు. పైగా కుజుడు కూడా ఆయన 21st నుంచి కుజుడు ఉన్నాడు కాబట్టి, మిథున రాశిలోనే ఉన్నాడు కాబట్టి చదువులో ఆటంకాలు కలిగించడానికి అవకాశం ఉన్నాయి. మీ ధనం విషయంలో కొద్దిగా లేటుగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ముఖంలో కొంచెం చిన్న దెబ్బలు తగలడానికే అవకాశం ఉందండి. కుజుడు ద్వితీయ భావంలో కుజుడు అంత యోగ్యవంతమైన కాడు, కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ధనం మాత్రం ఇచ్చి తీరుతాడు. ఏదేమైనా మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పుత్రికా జనన యోగం కలుగుతుంది. కేతువు పంచమస్థానాలు ఎవరికైనా ఉన్నా సరే జనరల్గా ముందర ఆడపిల్ల కలుగుతుందండి. తర్వాత కొన్నేళ్ళకి మగపిల్లవాడు ఉంటాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి. సరే, అది పక్కన పెడితే పంచమస్థాన కేతు వల్లనే మీకు కుజుడు దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం బాగా రాణిస్తారండి. వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి పెరిగి తీరుతుందంటే సందేహం లేదు. అంతేకాకుండా ఈ కొంతమంది మీరు బిజినెస్లు చేస్తుంటారు, స్టాక్ అండ్ షేర్సు, స్పెక్యులేషను అంటాం కదా, దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు, ధనం వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేసిన కుజుడు కారకత్వం, ల్యాండ్ సంబంధించిన విషయాలను, ఎలక్ట్రానిక్స్ దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగా కలిసి వస్తుంది మీకు. అలాగే సాహిత్య రంగంలో మీకు కళారంగంలో సాహిత్య రంగం మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. చంద్రుడు 7వ భావంలో ఉండడం వల్ల
సప్తమ భావంలో చంద్రుడు అంటే మంచి యోగం కలిగిస్తుంటాడు. గజకేశ్వర యోగంలో ఉన్నాడు. గురుదృష్టి ఉంది కాబట్టి యోగంలోనే ఉంటాడు. ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. అలాగే మంచి మంచి సపోజ్ సంబంధాలు వచ్చాయనుకోండి, సంబంధాలు కుదురుతూ ఉంటాయి. శుభకార్యాలు చేయడానికి అవకాశాలు మీకు ఈ ఫిబ్రవరి నెలలో ఉన్నాయి. చాలా బాగుందండి. సప్తమ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఎందుకంటే భాగ్యస్థానం రవిబుధులు అంటే ఒక యోగంగానే ఇస్తారండి వాళ్ళు. అంటే జనరల్గా ఈ రవిబుధుల వలన ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి యోగాన్ని కలిగిస్తుంటారు వాళ్ళు. కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. సపోజ్ ఆపరేషన్స్ చేస్తున్నారు, వాటిలో సక్సెస్ అవ్వడము. కొంతమందికి రవి బుధుల కాంబినేషన్ వల్లే ఈ కొంత ఫైనాన్స్ అండ్ అకౌంట్ రవి బుధుల కాంబినేషన్ వలన లాయర్స్ అంటారు సరే, వాళ్ళకి బాగుండము. రవి బుధులే కదండి యాస్ట్రాలజర్స్కి చాలా అద్భుతమైన ఫలితాలు. భాగ్యంలో ఉండడం వల్ల మంచి యోగము, భాగ్యంలో రవి వలన పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, గంగానది స్నానాలు, ఇవన్నీ రవిబుధులు రవి ఇస్తారు కదండి. భాగ్యంలో రవిబుధులు అంటే మాటల ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యంలో అంటే విపరీతం ధనయోగము. మీరు చేస్తున్న వ్యాపారాల రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు చదువు రీత్యా, విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ పాటలు పాడడం రీత్యా, లేకపోతే మీ ప్రోగ్రామ్స్ ఇవ్వడము, వాటి వలన మీరు విదేశాలు వెళ్తారు. అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తారు, సక్సెస్ అవుతాయి. దశమంలో శని శుక్రులు చాలా మంచిది కదండి. లగ్నాధిపతి దశమంలో అంటే నేను వరల్డ్ ఫేమ్ అవుతారు. అంటే జనరల్గా నేమ్ అండ్ ఫెమిలియారిటీ ఎక్కువ ఉంటుంది మీకు. ఈ శుక్రుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా చూసుకోండి, దశమాధిపతి లగ్నాధిపతి దశమంలో ఉంటే వాళ్ళు విదేశాలు వెళ్ళడము, లేకపోతే పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పేరు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ఆ దశ కూడా రావాలి. అయితే శని శుక్రులు ఉన్నారు కాబట్టి రాజయోగకారులు కాబట్టి భాగ్యాధిపతి రాజ్యాధిపతి కాబట్టి ఉద్యోగాల్లో బాగా ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ రావడం కాకుండా మీ పై అధికారులు మన్నర్లు పొందుతారు. వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుందంటే, వాళ్ళ సపోర్ట్ లేదే మనకి ప్రమోషన్స్ రావు. వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మీరు కష్టపడి పనిచేస్తారు కాబట్టి. దానివల్ల పని భారం కూడా పెరుగుతుంది. దానివల్ల మీరు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దశమస్థానం ఎంత బాగుందండి. దశమస్థానం బాగుంది. శని దశమంలో ఉన్నాడంటే చెప్పాను కదా, విదేశాలు వెళ్ళడానికి ఇందాక చెప్పారంటే శని దశమంలో ఉన్నా అని చెప్పాను కదా. దశమస్థానం శని అంటే గంగాస్నానం చేయిస్తూ ఉంటాడు. ఆయన ఒక గ్రామానికి అధికారిగా చేస్తుంటాడు. అదే పురానికి కానీ లేకపోతే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉండేది చేస్తుంటాడు మీకు. దశమంలో శని మంచిది అది. మంచి గాత్రము, దృఢగాత్రంగా ఇచ్చేటట్టు చేస్తుంటాడు. దృఢమైన శరీరము, ఎంత అద్భుతం అండి. శుక్రరాహువులు దశమ లాభాసాలు ఉన్నారంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. రాహు శుక్రుడు సినిమా రంగానికి ఫ్లైట్స్ సంబంధించిన వాళ్ళకి కారకులు అవుతారు. అంటే వాళ్ళ ఫ్లైట్స్ అంటే ఎయిర్ ఫోర్స్ ఉంటారు సరే, వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ దాంట్లో బాగా డెవలప్ అవ్వడము ఇవన్నీ బాగుంటాయి. వ్యాపారం బాగుంటుంది వాళ్ళకి. అలాగే సినిమా రంగం వ్యాపారం. శుక్రరాహుల్ కాంబినేషన్. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి, లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. కంప్యూటర్సు, సాఫ్ట్వేరు, డ్రెస్సెస్ అంటే సరే, వస్త్ర వ్యాపారాలు, బంగారము, వెండి సంబంధించినవి, అలాగే ఫుడ్ బిజినెస్లు, ఇవన్నీ కూడా మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ బాగుందండి. భాగ్య, రాజ్య, లాభాస్థానాలు 3 పర్ఫెక్ట్గా బాగున్నాయి. కాబట్టి మీరు ప్రతి రంగంలో ముందంజలో ఉంటారు. మీ రాశిలోని గురుడు ఉన్నారు కదా, భయమేలా. సో ఈ విధంగా మీ రాశి వారికి చాలా బాగుంది. మీరు పూజించవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పూజించడం వలన, ఆయన ఆరాధించడం వలన మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా సరే అటువంటి వాటి నుంచి నేను బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. మీ రాశిలోనే కుజుడు ఉన్నాడండి. కొద్దిగా డైనమిజంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, కోపంగా ఉంటారు. ప్రతి పనిలోనూ చికాకులు, కోపము ఎక్కువ అయిపోతుంటుందని కొంచెం జాగ్రత్తగా మీ మాట పౌరుషం ఎక్కువ ఉంటుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. సెకండ్ హౌస్ లార్డ్ బాగానే ఉన్నాడు. గురుదృష్టి కూడా ఉంది. ఎక్కువగా ఎక్కువగా విద్యార్థులు చెప్పే ముఖ్య సూచన ఏంటంటే మీరు కష్టపడి చదవండి. గురుదృష్టి ఉంది కేతువుకి, అలాగే కుజదృష్టి ఉంది. కష్టపడి చదవండి, విద్యలో బాగా రాణిస్తారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, మాతృప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. అంతేకాకుండా వాహనము, గృహాలు కొనుక్కుంటారు. భూములు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు. మీకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంగీతంలో మీరు ఇంపుగా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఆరభావంలో చంద్రుడు ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల తలవంతలంగా వచ్చే ధనయోగం కానీ తలవంతలంగా కలిసారంటే యోగం బాగా ఉందండి. మీ మేనమామలు బాగుంటారు. స్టాంపింగ్, విదేశాలకు స్టాంపింగ్ అవుతుంటుంది. రుణ సౌకర్యం మీకు బాగా లభిస్తుంది. కుజదృష్టి సప్తమ భావానికి ఉండడం వలన
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల విషయంలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే మీరు భార్యాభర్తలు పెళ్లి సంబంధం కాకుండా కొంతమందికి ఉంటారు సరే కానిటువంటి వాళ్ళు కొంచెం పెళ్ళి అవ్వడానికి కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా రవి బుధులు అష్టమ స్థానంలో ఉన్నారు. మీ బుధుడు అష్టమంలో రవి బుధులు మంచిదే. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన ఉంటుంది మీకు. అలాగే విదేశాల నుంచి మీకు ఫారిన్ కరెన్సీ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కాలం బతుకుతారు. తలవంతల బతుకుతారంటే ఆయుర్దాయం ఎక్కువ. తర్వాత లీగల్ మ్యాటర్స్లో సక్సెస్ అవుతారు మీరు. రవిబుధుల కాంబినేషన్ 4th అష్టమంలో కుజదృష్టి కూడా ఉంది. సో ఇన్ని విధాలుగా మీకు అష్టమ భావం చాలా బాగుందండి. భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసి చేరాడు ఫారిన్ కంట్రీస్. ఎందుకు 12వ భావాధిపతి భాగ్యస్థానంలో ఉన్న భాగ్యాధిపతి కలిసి ఉన్న ఫారిన్ యోగం తప్పదు. మీరు విద్య రీత్యా విదేశాలు వెళ్తారండి ఈ వారంలో. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా విద్య రీత్యా కాకుండా వ్యాపార రీత్యా ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది సరే, వాళ్ళ కళా రంగం వాళ్ళ షూటింగ్లో మొత్తం ఏదో పనులు రీత్యా విదేశాలు వెళ్తారు వాళ్ళు. అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బిజినెస్లకి, రియల్ ఎస్టేట్ రంగం బిజినెస్లకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు, ఫార్మా రంగాలు, శ్రీకారకత్వాలు ఉన్నవి, బట్టల పరిశ్రమలు, శుక్రుడు, బంగారం, ఇవన్నీ కూడా భాగ్యస్థానం చాలా బాగుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ అండి. అలాగే రాజకీయ రంగంలో కూడా ఒక వెలిగి ఎదుగుదల బాగా ఉంటుంది. దశమంలో రాహుతో కలిసి శుక్రుడు, ఒక్క రాహు అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉండేవి. దశమ రాహు గంగా స్నానం చేయిస్తాడు. అలాగే శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి 12th హౌస్ లార్డ్ బాగున్నాడు. మీకు మంచి యోగారకుడు, పంచమాధిపతి కూడా అయ్యాడు. ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి శుక్ర రాహుల వలన దశమస్థానం ఉండడం వల్ల ఈ ఉద్యోగ భద్రత బాగా ఉంటుందండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళకి, లేకపోతే మీరు కొత్త ఉద్యోగాలు ట్రై చేస్తున్నారు, వాళ్ళకి చాలా బాగుంటుందండి. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఈ రాహు ఫ్లైట్స్ సంబంధించిన వాడు కాబట్టి ఫ్లైట్స్ ఎక్కించడము, అయితే ఫ్లైట్లో అమ్మవారి యొక్క దర్శనాలు, పీఠాలు, శక్తిపీఠాల దర్శనాలు ఉండడము, తర్వాత భాగ్యస్థలంలో రాహు ఉన్నాడు కానీ గంగా స్నానాలు అదృష్టము, ఇలాగా అమ్మవారి యొక్క దర్శనాలు, శివుడి యొక్క దర్శన భాగ్యాలు, ఇవన్నీ కూడా రాహు వల్ల కలుగుతుంటాయి. దశమస్థానం రాహు బ్రహ్మాండంగా ఉంది అని ఉన్నాడు ఆయన శుక్రుడితో కలిసి. కాబట్టి మీ ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో భద్రత ఉంటుంది. ముఖ్యంగా మీరు ప్రైవేట్ రంగ సంస్థలు పనిచేసినా సరే ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి కొద్దిగా బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 12వ భావంలో గురుడు ఉన్నాడు. గురుడు వలన ఏమందంటే మీకు ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ దశమస్థానం బాగుంది కాబట్టి ఉద్యోగంలో భద్రత ఉంటుంది. కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ, స్పౌజ్ విషయంలోనూ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మీ తెలివితేటలతోటి, మీ యొక్క ప్రేమతోటి ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అందులో సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీరు ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ స్పౌజ్ విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ వచ్చినా ఆయనే కాపాడతాడు. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మర్చిపోకండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. కాకపోతే కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన ధనంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖం మీద కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ముఖం మీద లేదా కంటికి కానీ పంటికి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీ తమ్ముళ్ళని బాగా కలుస్తారు. మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి కూడా ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే కొత్త ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కర్కాటక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుడు గురుదృష్టి వల్ల సంతానం విషయంలో చాలా బాగుంటుంది. మొదట పుత్రికా సంతాన యోగము కలగడము, అలాగే సంతానం వలన అభివృద్ధి కలగడము. సినిమా రంగం, కళారంగం ఉంటుంది కదా, కళారంగంలో సంగీత సాహిత్యాల్లో బాగా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఆదరణ బాగా ఉంది. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ సంబంధించిన వాటిలో ఉంటే స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో మంచి బాగా అదృష్టము తోడవుతుంది. అలాగే రవి బుధులు సప్తమ స్థానంలో ఉన్నారంటే దోషమేం కాదు. నుంచి వివాహ శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఆభరణాలు, వాహనాలు, వస్తువులు, అలాగే డ్రెస్సెస్, బట్టలు కొనుక్కునే అవకాశాలు వాళ్ళే ఇస్తారు. ప్రయాణాలు మీరు చేస్తూ ఉంటారు. సప్తమ స్థానంలో రవి బుధులు కారణం ఉంటే రవి బుధులు ఉండడం వల్ల కొద్దిగా వివాహ శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు అంటే సెటిల్ అవుతాయి అనడంలో సందేహం లేదు. అలాగే అష్టమ స్థానంలో శనితో కలిసి శుక్రుడు తప్పు. అష్టమ శనే దోషం అనుకుంటే శుక్రుడు కూడా దోషకారకుడే. ఎందుకంటే శని శుక్రులు అష్టమ స్థానం ఉంటే చెడు అలవాట్లు, చెడు ప్రభావం మన మీద పడ్డము కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండవలసిందండి. చెడు నుంచి, బ్యాడ్ ఈఫెక్ట్స్ని మనం దూరంగా ఉండాల్సిందే. అందుకని అమ్మవారిని పూజించడం వల్ల,
శనేశ్వరుని పూజించడం వల్ల, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని బజరంగ బలి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీకు ధైర్యం వచ్చి ఇటువంటి చెడు నుంచి బయటకు పడతారు. భాగ్యస్థానంలో రాహుతో కలిసి శుక్రుడు ఉన్నాడు కదండి, మనకి భయమేలా, వాళ్ళు కాపాడతారు మనల్ని. శుక్రుడు కూడా వచ్చే స్థితిలో 28 నుంచి వచ్చేస్తున్నాడు. రావడం వల్ల శుక్ర రాహుల వలన ప్రయాణాలు చేస్తారండి. ఫారిన్ కంట్రీస్, దూర ప్రాంత ప్రయాణాలు మీకు చేయవలసి వస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. విదేశాలు వెళ్ళాలని, విదేశాల్లో మనం ఉద్యోగం చేయాలని, అక్కడ సరదాగా గడపాలని మీకు చాలామందికి ఉంది. అలా వెళ్తారు. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. గంగా స్నానం కూడా చేస్తారు మీరు. భాగ్యంలో రాహు గంగా స్నానం కూడా చేయిస్తాడండి ఆయన. శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు మంచివాడు కాకపోయినా మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి మీ భాగ్యాన్ని వృద్ధి అవుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా బాగుంటుందండి. వాళ్ళకి వాళ్ళ షూటింగ్లు కానీ వాళ్ళ ఏదైనా సరే సినిమా రంగం వాళ్ళకి కలిసి వస్తుంది. శుక్ర రాహుల వలన విదేశాలకి విన్నతమైన విద్యరీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే గంగా స్నానాలు, పుణ్యనదుల స్నానాలు మీకు ఎక్కువ చేస్తారు. పీఠాలు, శక్తి పీఠాలు మీరు కలవడానికి, రాహు ప్రభావం కదండి, శక్తి పీఠాలు కలవడానికి, ఫ్లైట్స్లో తిరగడానికి, విదేశాల్లో వెళ్ళడానికి, ఫ్లైట్స్లో వాళ్ళు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఉన్నతమైన విద్య బాగా వస్తుంది. ఒక్క శని శుక్రుల్లో చిన్న ప్రాబ్లం ఇస్తారు. సరే, లాభంలో గురుడు ఉన్నాడు కదండి, లాభంలో గురుడు కూడా మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండం కలిగించేట్టు చేస్తుంటాడు. ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం ఉన్నాడంటే, గురు ప్రభావం లాభంలో ఉన్నాడు కాబట్టి వేద పండితులకి మంచి యోగవంతమైన కాలమని చెప్పచ్చు. 11వ భావంలో గురుడు పర్ఫెక్ట్గా యోగిస్తాడు. లాభాలు, అధికమైన లాభాలు కలిగిస్తాడండి. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం బాగుంటుంది. ఈ బంగారం కానీ, ఫుడ్ కానీ, స్టేషనరీ బిజినెస్ కానీ, మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం లాభాలు ఉంటాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. బంధుగణం, మీ బంధువులంటే ఇష్టం, చుట్టాలంటే బాగా ఇష్టం, స్నేహితులన్నా చుట్టాలన్నా బాగా ఇష్టం. వాళ్ళ వల్ల మీకు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. 12వ భావంలో కుజుడు చాలా తప్పండి. మీకు అత్యంత రాజకారకుడు కుజుడు 12వ భావంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు ఇస్తాడు. మీకు చిన్న యాక్సిడెంట్స్, చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. 10th హౌస్ లార్డ్ మీకు అయ్యాడు కదా, మీ 10th హౌస్ లార్డ్ అవడం వల్ల, ఆయన వైభవాలు ఉండడం వల్ల ఉద్యోగాల్లో భద్రత తగ్గుతుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాల భద్రత తగ్గడం, ప్రమోషన్స్ రాలేకపోవడము, అనుకున్నట్టుగా ధనం సంపాదించలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా కర్కాటక రాశి వాళ్ళకి గురుబలము, అలాగే శుక్ర బలం అని చెప్పచ్చు. శుక్రుడికి బలం ఉంది, మంచివాడు కాకపోయినా సరే. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల దోషాలు ఎవరంటే పరిహారం అయిపోతుంటాయి. శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడము, శ్రీరామచంద్రుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ దూరం అయిపోయి మీకు శుభాలే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారంలో ధనం చేతికి రావడంలో కొంత ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ సకాలంలోనే మీకు రావాల్సిన ధనము పూర్తిగా వస్తుంది. గురు దృష్టి వలన, శుక్రుడి యొక్క దృష్టి వలన సంపూర్ణమైన మీకు ధనం సంపాదిస్తారు. అలాగే కొంతమంది గాయకులు ఉన్నారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతం అని చెప్పచ్చు. అలాగే విద్యలో కూడా మీకు బాగా రాణిస్తారు. కుజుడు ప్రభావం మీరు రాశిగా ఉండడం వల్ల కొద్దిగా మొండితనం, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి. కానీ ద్వితీయ భావం ఉండడం వల్ల ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశి వాళ్ళకి లాభంలో శుక్రుడు, దశమలో గురుడు చెప్పుకుందాం బ్రహ్మాండంగా ఉంటుంది. 4th భావం అంటే చదువులో ఆటంకాలు మీకు ఉంటాయండి. కాకపోతే గురు దృష్టి కూడా 4th భావానికి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. 4థాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి విద్యలో బాగా రాణించడము, మీ తల్లిగారి యొక్క ప్రేమ బ్రహ్మాండంగా ఉండడము, ఆశీస్సులు, మాతృ ప్రేమ ఎక్కువగా ఉంటుంది మీకు. అంతేకాకుండా మీ దాంట్లో చాలామంది వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళకి పంటల నష్టం రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 6వ భావంలో రవితో కలిసినటువంటి బుధుడు రవి బుధులు ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొవిషన్లో బాగా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ కూడా శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. అలాగే మీరు కష్టపడి చదువుతున్నారు, సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ జాబ్లు రాస్తుంటారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం. మీ ఎడ్యుకేషన్ రీత్యా గ్రూప్స్ అంటారు కదా, వాటిలో మీ విజయం సాధిస్తారండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతే ఖచ్చితంగా అంటే కష్టపడి చదివితే సక్సెస్ అవుతారు. అంతేకాదు రవి బుధులు 6వ భావం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడము, విదేశాలు వెళ్ళాలనే కోరిక నెరవేరడం బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో అతిశక్తి ఏం కాదు. అలాగే రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి బాగా రాణింపు ఉంటుందండి. అది శుక్రసేనులు 7వ భావంలో తప్పు. అంటే జనరల్గా అలా ఉంటే ఏమవుతుందంటే 10th హౌస్ లార్డ్ కూడా అయిపోయాడు కదా. జనరల్గా ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీ నడవడిక కొద్దిగా మార్పు వస్తుంది. మీ ఆలోచనల వలన, నడవడిక వలన
చెడు ప్రభావం, చెడు ఆలోచనలు, చెడు నుంచి దూరంగా ఉండాలండి. సప్తమౌల సరిచక్కులు మంచివాళ్ళు కాదు. ఒక్క 27వ తారీఖు వరకు మాత్రమే, తర్వాత నుంచి బాగానే ఉంటుంది. 27వ తారీఖు తర్వాత నుంచి 28వ తారీఖుని అష్టమ స్థానంలోకి రాహుతో కలిసి శుక్రుడితో కలిసిన రాహు ఏమవుతుందంటే అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. యోగానే ఇవ్వాలి. 10th హౌస్ లార్డ్ అయ్యాడు. అంటే వ్యాపారాల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా ధన సంపాదన ఉండడము, తలవంతలంపుగా ధనయోగం ఉండడము, అలాగే లీగల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే వాటిల్లో సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ ఆరోగ్యం పట్ల మాత్రం చాలా చాలా శ్రద్ధ వహించాల్సిందే. కొద్దిగా బాగుంటుంది. భాగ్యస్థానం కూడా చూసుకుంటే భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. శని చూసినా సరే భాగ్యస్థానం బాగుంది అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మనకి బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ భూములు కానీ, వాళ్ళ అపార్ట్మెంట్స్ కానీ బాగా సక్సెస్ఫుల్గా బాగా డెవలప్ అవుతారండి. కుజుడు బాగున్నాడు, లాభంలో ఉన్నాడు. రాజయోగకారకుడు ఆయన అక్కడ చాలుగా, కుజుడు అక్కడ చాలు మనకి బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే విద్య బాగా వస్తుంది. విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి, మీ పర్సనల్ పనులు రీత్యా విదేశాలు మాత్రం పర్యటన ఖాయం అండి, తప్పకుండా వెళ్తారు. అంతేకాకుండా మీ పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళకి బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ముఖ్యంగా వ్యాపారాలు ఏదంటే కుజుడు కారకత్వాలు వ్యాపారాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేరు, ఇవన్నీ ఉంటాయి కదండి సంబంధించిన కుజుడు కారకత్వాలు. వాటిలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమంలో గురుడు అంటే దశమంలో గురుడు చాలా బాగుంటుంది. వేదశాస్త్ర పండితుడికి చాలా బాగుంటుంది వేదాలు నేర్చుకోవడం. దశమ గురుడు అన్నాడంటే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి, లాయర్స్ ఉంటారు సరే, అడ్వకేట్స్, వాళ్ళకి దశమంలో గురుడు ఉండాలి. మంచి బ్రహ్మాండంగా వాదిస్తారన్నమాట, యోగవంతంగా ఉంటుంది. అలాగే దశమంలో గురుడు ఉండడం వలన ఈ ఫైనాన్సు, అకౌంట్స్, అలాగే కొంతమందికి విద్యా సంస్థలు అంటాం కదా, బ్యాంకింగ్, ఈ గురు కారకత్వాల వలన చాలా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా మీరు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఆడవాళ్ళకి చెప్తాను, ఉద్యోగ భద్రత ఎక్కువ, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. గురు ప్రభావం చాలా బాగుంది. దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో, రియల్ ఎస్టేట్ కంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలము. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ మీకు రావడానికే ఎక్కువ అవకాశాలు మీకు బాగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. మీ ప్రమోషన్స్ కోసం మీ ఉన్నతాధికారులు కూడా మీకు సహాయం చేస్తారన్న సందేహం లేదు. ఎందుకు చేస్తారు? మీరు కష్టపడ్డందుకు, మీరు కష్టపడుతున్న వాళ్ళు చూసి కష్టపడ్డది ఫలితం కూడా ఇవ్వాలని చెప్పి మీకు ఉన్నతంగా రాణించే అవకాశం ఉంటుంది. దానివల్ల కొద్దిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా పని భారం కూడా పెరగడానికి అవకాశం ఉంది. 11వ భావంలో కుజుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడండి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధనయోగము, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ రంగము, ఈ సాఫ్ట్వేర్ రంగాలు, ఇవన్నీ కూడా బాగా ధనం సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దశమస్థానంలో గురుడు, లాభస్థానంలో కుజుడు ఉన్నాడంటే జనరల్ మీరు రాజకీయ రంగంలో కూడా మీరు మంచి వాల్యూ ఉంటుందండి, మంచి పరపతి ఉంటుంది. బాగా జనాల యొక్క ఆశీస్సులు, జనాల యొక్క సపోర్ట్ మీకు ఎక్కువ ఉంటుంది. పదవులు కూడా వస్తాయి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. ఏదైనా సింహరాశి వారికి గురుడు, కుజుడు మెయిన్ గ్రహాలు మీకు యోగిస్తాయి. మిగతా గ్రహాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చినా కుజులు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన, శుక్రుడు అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా వాటి నుంచి మీరు బయటపడతారు. కన్యారాశి వారికి ఈ వారం బాగుంది. మీరు అనుకున్న కోరికలు, టార్గెట్లు రీచ్ అవుతారు. మీకు ఒక స్టెబిలిటీ వస్తుందండి, స్టెబిలిటీ ఉంటుంది మీకు. అంటే స్టెబిలిటీ కంటే మీ జీవితంలో అనుకున్నటువంటి అన్ని పనులు చేస్తుంటారు. మీ రాశికే, అంటే మీ రాశినే కేతు ఉన్నప్పటికీ గురు దృష్టి, కుజ దృష్టి ఉండడం వల్ల ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు, అనుకున్న పనులు సాధిస్తారు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని మీరు వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు చేకూరుస్తారు. అంతేకాకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మీ చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి విద్య మీకు బాగా వస్తుంది. మీ తల్లిగారి యొక్క మాతృ ప్రేమ మీరు పొందవలసి వస్తుంది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా 4th భావం బాగుండడం వల్ల విద్యార్థుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యలో బాగా రాణిస్తారు. అలాగే వ్యవసాయదారులు కూడా చూస్తే వాళ్ళకి ధనయోగము బాగా ఉంది. పంచమస్థానంలో రఘుబుధుడు చాలా మంచిదే కదా, గురుదృష్టి కూడా ఉంది. ఏమవుతుందంటే పంచమస్థానం రఘుబుధుడు ఉన్నారంటే జనరల్గా ఈ ఆస్ట్రాలజర్స్ ఉంటారు సరే, వాళ్ళకి మంచి యోగ్యత బాగుంటుంది, వాక్శుద్ధి వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే రఘుబుధుడు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిల్లో మీరు బాగా రాణిస్తారు. ఈ రఘుబుధుడి కాంబినేషన్ వల్లనే మీకు విద్యలో బాగా రాణించడము, పూర్వజన్మలో చేసుకునే పుణ్యబలం ఉండడము, అలాగే మీ ప్రేమగా ఉండడము, స్పోర్ట్స్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారు మీరు.
రవి బుద్ధుల కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి స్పెక్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న కళారంగం ఉంటుంది కదా, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి గురుడు కాపాడుతున్నాడండి. ముఖ్యంగా సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ ఈ ముగ్గురికి చాలా యోగ్యవంతమైన కాలము. అంతే మిగతా వాళ్ళకి కాదని కాదు, అందరికీ యోగిస్తుంది. 6వ భావంలో శనితో కలిసిన శుక్రుడు తప్పండి. శుక్రుడు 6వ భావంలో ఉండడం వల్ల చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, కొద్దిగా చెడు ప్రవర్తన ఇవన్నీ కొంచెం దూరంగా ఉండండి. అందుకనే మీరు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటే ఎప్పుడు భగవంతుడి సన్నిధానంలో ఎప్పుడు మెడిటేషన్లో కానీ అయితే దేవుడి సన్నిధిలో దైవ దర్శనం చేసుకుని ఉంటే చెడు ఆలోచనలు రావు. అలాగే 6వ భావంలో శని మాత్రం యోగిస్తాడు ఉండేది. పొలిటికల్ రంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ రంగంలో వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీకు ఇస్తాడు, ఉద్యోగ భద్రత ఉంటుంది. మీకు చాలామందికి మీరు ఆడవాళ్ళకి లేడీస్ కూడా చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా మీరు కష్టపడి పనిచేస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు, ఇంటర్వ్యూస్లోకి వెళ్తున్నారు, మీరు విజయం సాధిస్తారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. అక్కడ సెటిల్ అవ్వాలని, అక్కడ ఉద్యోగం రావాలన్న కోరిక మీకు నెరవేరబోతోంది. అది గురుడు గురించి కూడా చెప్పుకుందాం. ఏదేమైనా రాహు సప్తమ స్థానంలో రాహుతో కలిసి శుక్రుడు కూడా అంత మంచివారు ఏమీ కాదు. భార్య భర్త విషయంలో స్పౌజ్ అంటాం కదా, భార్య కానీ భర్త కానీ విషయంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంటారు. సప్తమ స్థానం శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ మీకు సెకండ్ హౌస్ లార్డ్ 9th భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ కూడా అవ్వచ్చు. మీ వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా చేసుకుంటారు. కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు, ఆభరణాలు, బంగారు ఆభరణాలు చాలా బాగుంటాయి. ఫ్లైట్స్లో ఎక్కి తిరగవలసి వస్తుంది. అలాగే నదీ స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నదీ స్నానాలు కానీ లేకపోతే సముద్ర స్నానాలు కానీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ హెల్త్ పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏదేమైనా భాగ్యస్థానంలో గురుడు ఇక్కడ బాగున్నాడండి. భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, వీళ్ళిద్దరే కదా మిమ్మల్ని సపోర్ట్ చేసేది. భాగ్యంలో గురుడు విపరీతమైన రాజయోగాన్ని, అదృష్టాన్ని, భాగ్యం అంటే 9th భావంలో గురుడు ఉంటే అదృష్టవంతులే, ఎప్పుడు కూడా వాళ్ళ అదృష్టం తోడుగా ఉంటుంది అని అర్థం. మీ కన్యారాశి వాళ్ళకి చాలా బాగున్నాడు గురుడు. అంతేకాకుండా గురుడు ప్రభావం వల్ల తీర్థయాత్రలు చేయడము, విదేశాలకు వెళ్ళడము, చదువులో బాగా రాణించడము, ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో రాణించడము, అలాగే బ్యాంకింగ్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ మీకు బాగా ఉన్నతంగా రాణించడము, మీకు అనుకున్న డబ్బులు సకాలంలో మీ చేతికి అందడము, ఇవన్నీ జరుగుతాయండి. గురుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు చదువు రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుడు మాటల సామాన్యమా? గురుడు భాగ్యంలో ఉన్నాడంటే మీ భాగ్యం వృద్ధి అయిపోతూ ఉంటుంది. అందుకనే మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు చేసే అదృష్టాలు భాగ్యంలోనే గురుడే కాపాడతాడు. బంగారు ఆభరణాలు, బిజినెస్కి బాగుంటుంది, సినిమా రంగం వాళ్ళకి బాగుంటుంది. అలాగే గురు ప్రభావం వల్ల అదృష్టం తోడవుతుందండి. ఎప్పుడూ చాలా బాగుంది. దశమంలో కుజుడు దిగ్బలత్వం బ్రహ్మాండంగా ఉన్నాడు. నీ మంచివాడు కాదు, 3 వాడు అయినప్పటికీ దశమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, దిగ్బలత్వం ఉన్నాడు కాబట్టి మీ మాటకి చలామణి అవుతుండే, ఎదురు ఉండదు, చలామణిలో ఉంటుంది. అంటే మీరు ఏం చెప్పినా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిథున రాశిలో కుజుడు ఉంటే విదేశ పర్యటన, మీరు జాతకాలు ఒకటి చూసుకోండి. మిథున రాశిలో కనుక కుజుడు ఉంటే విదేశాలు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత, సాఫ్ట్వేర్ రంగాల్లో చేస్తున్న ఉద్యోగాలకి చాలా బాగుంటుందని మీ పై అధికారులే, మీ బాసులు మీకు సపోర్ట్ చేస్తూ మీ ఉన్నతికి, మీ పదవీ ఉన్నతికి, మీ ప్రమోషన్స్ రావడానికి కోసం వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అంతేకాకుండానండి మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీకు ప్రమోషన్ వస్తాయి. దానివల్ల పని భారం కూడా పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దశమంలో కుజుడు సామాన్యమా అండి? రాజకీయ రంగంలో పదవులు రావడానికి కానీ, లేకపోతే వాళ్ళకి ఉన్నతంగా గౌరవింపడం కానీ, ఇవన్నీ దశమ కుజుడు కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే అనేక రకాలుగా కుజుడు కారకత్వం బాగుందండి. ముఖ్యంగా ఆయన ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా ఉంది. ఏదేమైనా కన్యారాశి వాళ్ళకి గురుబలం, కుజబలం ఉన్నంతకాలం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. పైగా శుక్రుడు కూడా సప్తమ స్థానంలో బాగా ఉన్నాడు, 10th భాగ్యాధిపతి అయ్యాడు. సో ఈ విధంగా మీ కుజులు బలం ఉండడం వల్ల మీరు చాలా బాగా రాణిస్తారు. మీరు అమ్మవారు పూజ చేసుకోవడం వల్ల మరింత మీకు ఉన్నతమైనటువంటి పదవులు కానీ ఉన్నతంగా రాణించడానికి అమ్మవారి యొక్క పూజలే మీకు శ్రేష్టం. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా మీకు రావాల్సిన సొమ్ములు మీకు వచ్చేస్తాయి. అంటే మీరు కష్టపడ్డ ధనము, కష్టార్జితం అంటాం కదా, మీకు వచ్చి తీరుతాయి. అలాగే మీరు చేస్తున్న కృషి, పట్టుదల విజయం సాధిస్తారు. అంతేకాదండి మీ కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతుంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. మీరంటే ఒకడు ఉన్నారు అనే ఒక గుర్తింపు, గౌరవం దక్కుతుంది. అలాగే మీరు చాలామంది పాటలు పాడటము, సాహిత్యంగా ఉండడము, విద్యలో బాగా రాణించడం కూడా
మీకు గురు ప్రభావం వల్లనే మీకు బాగా ఉంది. షార్ట్ జర్నీస్ కూడా చేస్తారంటే మీ తమ్ముళ్ళని కానీ అన్నయ్యలు కానీ మీరు కలుస్తారు, వాళ్ళ వల్ల సహాయ సహకారాలు పొందుతారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఈ వారంలో మాత్రం మీకు ప్రయాణాలు తప్పవు, భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రవి బుధులు చతుర్థ భావన ఉన్నారు కాబట్టి చాలా మంచిదండి. మాతృప్రేమ ఎక్కువ, తల్లిగారి యొక్క ప్రేమ ఎక్కువ ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పంటలు, రైతులకి సకాలంలోనే డబ్బులు చేతికి అందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి బుధులే కదండి మీకు భూములు కానీ వాహనాలు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇచ్చేది రవి బుధులే కదా. గురుదృష్టిగా చతుర్థ భావానికి ఉంది కదా, అందుకని చతుర్థ భావం పర్ఫెక్ట్గా బాగుంది. ఎక్కడికైనా సుఖపడే తత్వం మీకు గీత భగవంతుడు మీకు రాశాడు. అలాగే చంద్రశుక్రులు పంచమస్థానం ఉన్నారా, పుత్రికా సంతానం యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రిక సంతాన జననం కలుగుతుంది, బాగుంది మీకు. అంతేకాకుండా శని శుక్రుల వలన మీకు ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, సినిమా రంగం, టెలివిజన్ రంగం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. పంచమస్థానం శుక్రుడు కూడా ఉన్నాడు కదా, మీరు ఆశ్చర్య పంచమంలో ఉన్నాడు కదా, అద్భుతం. టెలివిజను రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం ఉంటాం కదా, సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యం కానీ వీళ్ళందరికీ కూడా ఈ బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాని ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ అంటాము, సినిమా ఫీల్డ్ అంటాము, ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ వాళ్ళు ఇక్కడ మంచి ఆదాయము, ఆనందకరంగా ఉండడము, ఆమోగ్య యోగంగా ఉండడంకి చాలా బాగుంది. ఆరోభవంలో రాహుతో కలిసి శుక్రుడు కదండి, మీరు రాశి ఆరోభవంలో ఉన్నాడు కదా, ఆరోభవంలో శుక్రుడు వచ్చే స్థితిలో తప్పు. అంత మంచి మంచి కోరికలు ఇవ్వడండి. చెడు ప్రభావం, చెడు అలవాట్లు కొద్దిగా మన మనసు డైవర్ట్ చేసేస్తూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. రాహు ఆరోభవంలో రాహు శుక్రులు కలిసి ఉంటే అంటే విదేశాలకు వెళ్ళి ఏడు చేస్తుంటారు, ఉన్నాయి ప్రయాణాలు ఏడు చేస్తుంటారు, స్టాంపింగ్ ఏడు చేస్తుంటాడు రాహు. అలాగే అమ్మవారి యొక్క దర్శనం ఏడు చేస్తుంటాడు. పీఠాలు, శక్తి పీఠాలు అంటాం కదా, చాలామంది కొంతమంది మీలో చాలామంది వెళ్ళబోతున్నారు, చేస్తారు. కాకపోతే భార్యాభర్తల విషయంలోనూ, అంటే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొద్దిగా ప్రయాణాల్లో కూడా కొద్దిగా పదనిసలు అన్నట్టుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా గురుడు అష్టమ స్థానంలో దోషం. యాక్చువల్గా మీ గురుడు మంచివాడు కాదు, 6వ ఇంటి వాడుగా 8వ భావన ఉండడం కొద్దో గొప్ప మంచిదే. కాబట్టి అంటే మీకు ఎనిమిస్ ఉంటారు, శత్రు భయం ఉండడము, అనారోగ్య సమస్యలు ఏదో విధంగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, మీకు మోకాళ్ళ నొప్పులో ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. మీకు మేనమామలకి చాలా బాగుంటారండి. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. తలవంతలమ్మకు వచ్చి ధనయోగం మాత్రం పర్ఫెక్ట్గా బాగుంది. మీ సప్తమాధిపతి కుజుడు బాగా బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో ఉన్నాడు. మంచిది కాదు కదా, భాగ్యంలో కుజుడు అంత మంచివాడు కాదు. అయినప్పటికీ సాఫ్ట్వేర్ రంగ వ్యాపారులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారులకి మంచి అనుకూలవంతమైన కాలం ఖచ్చితంగా ఉంటుంది. మీరు చేస్తూ ఉంటే, బిజినెస్లు చేస్తూ ఉంటే. అంతేకాకుండా కొంతమంది కంప్యూటర్స్ అని, కంప్యూటర్ హార్డ్వేర్ అని, ఎలక్ట్రిసిటీస్ అని, ఎలక్ట్రానిక్స్ అని, ఇవి కుజుడు కారకత్వాలు కదండి, అవన్నీ కూడా డెవలప్మెంట్స్ అవుతాయి. ముఖ్యంగా ఫ్లైట్స్ ఎక్కడానికి అవకాశం. కుజుడు భాగ్యస్థానంలో ఉండి మిథున రాశిలో కుజుడు ఉంటే ఫారెన్ వెళ్తారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, ఒరిజినల్ హారోస్కోప్లో చూసుకోండి. మిథున రాశిలో కుజుడు ఉంటే ఫారిన్. ఈ విధంగా మీకు ఫారిన్ వెళ్ళాలనే కోరిక, ఫారిన్లో ఉండాలనే కోరిక, ఫారిన్లో మంచి ఉద్యోగం చేయాలని కోరిక నెరవేరబోతోంది. అవకాశాలు ఉంటాయి మీ జాతకాల రీత్యా. సరే, అది చెప్పుకుంటే లేకపోతే చాలా ఉందండి. ముఖ్యంగా కుజుడు కారకత్వం కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి మంచి ఆదాయం బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పులు వచ్చి, ఉద్యోగంలో భద్రత కలిగి ప్రమోషన్స్ రావడానికి మీ అధికారులే తోడ్పడుతుంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారు. మీకు ఉద్యోగం పోయినా సరే వెంటనే మీకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా కేతు 12వ భావంలో తప్పండి. 12వ భావంలో కేతు గురుదృష్టి ఉంది కాబట్టి మీకు సన్మానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఖర్చులు అధికంగా పెడుతుంటారు. ఉన్న ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ కనిపిస్తుంటాయి. మంచి వాటికి మాత్రమే ఖర్చు పెడతారు ఉంటాయి. ఊరికి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు, కానీ మీకు ఏంటంటే మంచి వాటికి మాత్రం ఖర్చు పెడుతూ ఉండడము. అలాగే మీ సన్మానాలు జరగడం కోసము, లేదా అన్నదానాన్ని కోసమనో, మీకు సన్మానాలు జరగడం కోసం మీకు ఖర్చు పెట్టరు, సన్మానాలు జరుగుతుంటాయి. యాక్చువల్ జనరల్గా మీకు చెరువులు, బావులు అంటే కొన్ని మంచి మంచి వాటికి మీరు ధనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ముందర మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారు ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు సౌకర్యం కలిగి అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. మీ రాశిని గురుడు చూడడం వల్ల మీరు అనుకున్న టార్గెట్స్, గోల్స్ రీచ్ అయిపోతుంటారు. కొద్దిగా మీకు సీక్రెసీ ఉంటుంది, కొద్దిగా కోపం ఉంటుంది. అయినప్పటికీ మీరేం భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం అంతకన్నా ఏమీ లేదు. పైగా మీకు రావాల్సిన సంపదలు, లేదా సపోజ్ మీరు డబ్బులు లేకపోతే లోన్ కోసం అప్లై చేస్తే ఆ డబ్బులు, కష్టార్జితము ఇవన్నీ మీకు రాబోతున్నాయి. అలాగే మీరు పాటలు పాడుతుంటారు, ఆ పాటల్లో కూడా గొప్ప అదృష్టం కలగబోతోంది. రవి బుధులు కాంబినేషన్ మీకు బాగుందండి. గురుదృష్టి కూడా ఉంది.
అంటే మీరు చేస్తున్నంటే మీరు చేస్తున్న వ్యాపారం కానీ బిజినెస్ కానీ బాగుంటుంది. ముఖ్యంగా ఎందుకంటే ముందర రవిబుధుల కాంబినేషన్ కాబట్టి తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి బాగుంటుందండి. సోదరిమణులు మంచి యోగంగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. మీ కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. సక్సెస్ విజయవంతంగా ఉంటారు. ధైర్యం అధికంగా ఉంటుంది, మీకు ముందంజలో ఉంటారు. భయపడే శక్తి, భయపడే భయము ఏమీ లేదు మీకు. చాలా బాగుంటారు. కానీ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు ప్రయాణాల్లో సౌకర్యము, శుభము, సంతోషం కూడా కలుగుతూ ఉంటాయి. అలాగే 4th భావంలో శని తప్పు కదా, తప్పే. పైగా 12th హౌస్ లార్డ్ 4th భావం, సప్తమాధిపతి 4th భావం. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. ఫారిన్ వెళ్ళడానికి యోగ్యత కలిగి ఉంటారు. మీరు ఫారిన్లో సెటిల్ అవ్వాలని, ఫారిన్లో మీ ఉద్యోగం చేయాలని, మీకు కోరిక నెరవేరుతుంది, మీ పిల్లలతో గడపాలని అనే కోరిక శని శుక్ర వల్లనే ఖచ్చితంగా కలగబోతోంది. సరే, అర్ధాష్టం శని ఇస్తాడు, కొద్దిగా డిలే చేసేస్తూ ఉంటాడు. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. తల్లిగారి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదువులో కూడా వెనకబడిపోతూ ఉంటారు. కొద్దిగా చదువు మీద శ్రద్ధ వహించండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఏదేమైనా పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు, 12th హౌస్ పంచమంలో. అంటే ఏంటంటే పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో పరిశ్రమలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయము ఎక్కువ. అది బాగుంటుంది, చాలా బాగుంది కదా. అలాగే శుక్రుడు అద్భుతంగా యోగిస్తూనే ఉంటాడు. అలాగే కొంతమంది మీ దాంట్లో చాలామంది స్టాక్ మార్కెట్ ఉంటారు కదా, స్పెక్యులేషన్ అంటాం కదా, షేర్స్, స్టాక్స్ ఏదో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వాటిలో కూడా ఆదాయం ఎక్కువ. ఇలా చెప్పుకుంటే లేకపోతే పంచమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఒక్క రాహు ఉంటే చాలా ఇబ్బంది కలిగించేవాడండి. ఎగ్జాల్టేషన్ ఉన్న శుక్రుడితో రాహు ఉన్నాడు కాబట్టి మీకు ప్రయాణాలు చేయిస్తూ ఉంటాడు. నీటి ద్వారా ప్రయాణాలు ఉంటాయి, మీకు తప్పవు. విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా శత్రు భయం కూడా ఉంది. అనారోగ్య సమస్యలు మీకు వెంటాడుతూనే ఉంటాయి. అయినప్పటికీ మీకు ఏంటంటే ఈ వారంలో కూడా మీకు శుభకార్యాలు, వివాహాలు శుభకార్యాలు సెటిల్ అవ్వడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడము, మీ చేస్తున్న భాగస్వాములు, మీ వ్యాపారంలో భాగస్వాములు బాగుండము, మీ చుట్టూ ఉండేటువంటి మీ వాళ్ళ ఫ్రెండ్స్ మీకు సపోర్ట్ ఇవ్వడము, ఇవి చాలా బాగున్నాయి. కానీ అష్టమ స్థానంలో కుజుడు తప్పు. 6వ ఇంటి వాడికి అష్టమంలో బాగున్నాడు, కానీ అష్టమ స్థానంలో కుజుడు యాక్సిడెంట్స్ని ఇస్తుంటాడండి. దాని గురించి విపరీతంగా భయపడాల్సిన అవసరం లేదు. గురుబలం మీకు ఉంది. సో చిన్న యాక్సిడెంట్స్, చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతే చిన్న లా సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి ఇవ్వడానికి అష్టమ స్థాన కుజుడు దోషకారకుడు అవుతాడు. అంతేగాని మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మీరు బిజినెస్లో బాగా రాణించలేకపోవచ్చు. కానీ మీ రాశి అధిపతి భాగ్యాధిపతికి గురుదృష్టి ఉంది కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడానికి చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా విదేశాలు వెళ్ళడము, లేకపోతే అక్కడ బిజినెస్లు చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు కాశీ వంటి క్షేత్ర దర్శనం అంటారు కదా, గంగాస్థానం అని, శక్తి పీఠాలు అంటే కదా, జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ ఉద్యోగంలో మార్పు వస్తుందండి. ఉద్యోగంలో భద్రత తక్కువ, ఉద్యోగంలో మీరు కొద్దిగా ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. కొంతమంది ఉద్యోగాలు పోవచ్చు, లేకపోతే ఉద్యోగాలు రాకపోవచ్చు. అయినప్పటికీ ఆ రవికి గురుదృష్టి ఉంది కాబట్టి ఉద్యోగంలో స్టెబిలిటీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా లాభస్థానంలో కేతు ఉన్నాడు, ఆ కేతువే గురుదృష్టి ఉంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాల్లో కూడా ఉన్నతంగా రాణించడం, ప్రమోషన్స్ రావడము, అలాగే మీకు లాభాలు రావడానికి అధికంగా ఉండడము, మీ అక్కయ్యలకి అన్నయ్యలకి చాలా బాగుండడం జరుగుతుందండి. ఏదేమైనా మీ రాశి వారికి భాగ్యస్థానం చాలా బాగుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇందాక బాగలేదని చెప్పాను కదా, ఇప్పుడు కేతు కూడా రియల్ ఎస్టేట్ రంగానికి కారకుడే కదా, మరి ఆయన గురుదృష్టి ఉంది కదా, ఖచ్చితంగా వ్యాపారాల్లో లాభాలు రావడానికి అవకాశం ఉంది. భూమి విషయంలో తగాదాలు ఉంటాయేమో తప్ప, భూసేకరణలో కానీ భూముల విషయంలో కానీ చిన్న మనస్పతులు తగాదాలు ఉంటాయి, కానీ వాటన్నింటినీ అధిగమించి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడేనండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సకాలంలో పెళ్ళి అవ్వడము, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటన్నింటి నుంచి అధిగమించి మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఈ వారం మొత్తం ఉన్నాయి. ధనురాశి అండి, ధనురాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా ఒక విధంగా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. మీ రాశికి కుజ దృష్టి ఉండడం వల్ల, కుజుడు అత్యంత మంచివాడు కాబట్టి యోగంగానే ఉంటాడు. ద్వితీయ భావంలో రవి బుధులకి చాలా చాలా అద్భుతం. మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా బాకీలుంటే వచ్చేస్తాయి. మీకు సకాలంలో మీ డబ్బులు రావడము, ధనం చేతికి అందడము, మీ కుటుంబంలో మంచి పేరు, పలానా వాడు వ్యక్తి అంటే వాడికి మంచి పేరు ప్రఖ్యాత ఉండడము జరగబోతోంది. అంతేకాకుండా మీరు చాలా పాటలు పాడుతుంటారు, గాయకులకి మంచి ప్రసిద్ధిగా ఉంటారండి. వాళ్ళు సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా విద్యలో బాగా రాణించడము, ఆభరణాలు, వాహనాలు,
ద్వితీయ భావంలో ఉన్న రవిబుధులే ఇస్తారు. ఈ రవిబుధుల వల్ల వాక్శుద్ధి, వాగ్ధాటి, వాక్ శుద్ధి ఇవన్నీ మీకు బాగున్నాయి. శుక్రుల కాంబినేషను తరచూ ప్రయాణాలు చేసేవాల్సి వస్తుంటే మీ చెల్లెల్ని బాగా కలుస్తారండి. వాళ్ళకి సహాయ సహకారాలు మీరు ఇస్తారు, వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాల్సి వచ్చినా వాళ్ళకి మీరు చెల్లెళ్ళే కదండి, అన్నయ్య తమ్ముళ్ళు కూడా అంతే, మంచి సహాయ సహకారాలు చేస్తారు. ముఖ్యంగా వాహన యోగం మీకు కలగడానికి అవకాశం ఉంది. అలాగే 4th భావంలో రాహుతో కలిసిన శుక్రుడు ఉన్నాడు కదండి, రాహుతో కలిసిన శుక్రుడు మంచివాడు కదా, మంచివాడే. 4th భావంలో రాహు అంటే విదేశాలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గంగాస్థానం చేయిస్తూ ఉంటాడు, వాహన యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు మీ మంచివాడు కాదు కదా, యాక్చువల్గా మీ శుక్రుడు మంచివాడు కాదు, 6వ భావాధిపతి కూడా అయ్యాడు. కానీ ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఆయన మీకు వాహన యోగాన్ని ఇవ్వడము, పంటలు సకాలంలో పండి రైతులకు కూడా ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. మీ పుత్రిక సంతాన యోగం విషయంలో కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం విషయంలో. అలాగే షేర్ మార్కెటింగ్ అంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్, వాటిలో మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. మీరు ధనురాశి వాళ్ళకి జనరల్గా 6వ భావంలో గురుడు ఉండడం వల్ల కొద్దిగా మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి మీరు అధిగమిస్తారు. భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము తోడవుతూనే ఉంటాయి. 6వ భావం శత్రుభయం లేకుండా, మీరు రుణ బాధలు లేకుండా ఆరోగ్యవంతుడిగా, అదృష్టవంతుడిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు కూడా 7వ స్థానంలో, కుజుడు మంచివాడు కాదండి, చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు భార్యాభర్తల విషయంలో. ఇంత భార్యాభర్తలు చెప్పాను, భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగించడము, మీ బిజినెస్లో కొద్దిగా చిన్న ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న డెవలప్మెంట్స్ లేకుండా ఉండడం జరుగుతుంది. ఏదైనా గురుడు 30 డిగ్రీలతోటి గురుడు కూడా కుజుడిని చూస్తాడు కాబట్టి మీకు యోగంగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానానికి మాత్రం శని దృష్టి ఉంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపారాలు కొద్దిగా తగ్గుముఖం పడ్డము, మీరు విదేశాలు వెళ్ళాలనుకున్న కోరిక కొద్దిగా స్లో అవడము జరుగుతుందండి. అక్కడ మీరు ఉన్నా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి వ్యాపారాలు కొద్దిగా సులువుగా ఉంటాయి. ఏదైనా దశమస్థానంకి కేతు ఉండడం ఒక అదృష్టమే. ఎందుకంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వాళ్ళకి మంచి ఆదాయం కలగడము, అలాగే పై అధికారులు మీకు అండదండలుగా ఉండడము, ఇవన్నీ మీకు దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగా యోగవంతంగా ఉంది. మీకు కేతువు గురుదృష్టి ఉండడం, కుజదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా కుజుడు కార్యకర్తలు ఉన్నటువంటి వ్యాపారాలు, అలాగే ఉద్యోగాల్లోనూ, అంటే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ అంటాం. అలాగే గురుడు కార్యకర్తలు అంటే బ్యాంకింగ్ రంగము, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలాగే విద్యా సంస్థలు, ఇలాగా చెప్పుకునేటప్పుడు చాలా బాగున్నాయి. దశమస్థానం మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయండి. మీకు ప్రమోషన్స్ వల్ల మీరు కొద్దిగా స్థానచలనం అవడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి దానికి గుర్తింపు కూడా బాగా లభిస్తుంది. అంతేకాకుండా మీరు సన్మానాలు జరుగుతాయండి. విదేశ పర్యటన కూడా, దూర ప్రాంతాల పర్యటన చేస్తారు. అష్టమాధిపతి చంద్రుడు 12 భావంలో ఉండి గురుదృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోండి. సన్మానాలు జరుగుతాయి. మీకు ఖర్చులు కూడా, అంటే ఆదాయానికి మించిన ఖర్చులు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మీరు పూజించవలసింది ఏమిటి? లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు, ఐశ్వర్యము, అదృష్టము, ఆరోగ్యము కూడా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మకర రాశిలోని రవిబుధులు, అష్టమాధిపతి రవి బుధులకి గురుదృష్టి ఉంది. అంటే మీరు టార్గెట్స్ ఏమైనా ఉంటే, గోల్స్ ఏమైనా ఉంటే వాటిని రీచ్ అవుతారండి. మీరు ఒక అకుంఠితమైన దీక్షతో, పట్టుదలతో పనిచేస్తూ ఉంటారు. ఆ భావము వృద్ధి అవుతూ ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ మీకు వస్తుంది. పైగా ద్వితీయ భావంలో శని శుక్రులు ఉన్నారు, ద్వితీయ భావంలో శని శుక్రుడు కూడా ఉన్నారు. శనితో ఉంటే మంచిదే కాదు, శని శుక్రులు ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు ఆదాయం రావడానికి కొద్దిగా స్లో అవుతుందేమో తప్ప ఖచ్చితంగా మీ ఆదాయం మీకు వస్తుంది. మీకు బాకీలు మీకు తప్పకుండా వచ్చేస్తాయి. మీ రుణ సౌకర్యం మీకు వస్తుంది. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ బాకీలు కూడా వచ్చేస్తాయి. అంతేకాకుండా పాటలు పాడే వాళ్ళకి మంచి సౌకర్యంగా బాగుంటుందండి. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మీ ద్వితీయ భావం బాగుండడం వల్ల ముఖవర్చస్సు, కంఠధ్వని బాగుంటుంది. కొంతమందికి పంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పైగా మీ చెల్లెళ్ళని, తోబుట్టువులను కలవడము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, మీ తమ్ముళ్ళు కూడా కలవడము, అలాగే మీ వే ఆఫ్ థింకింగ్, బ్రెయిన్లో మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు కార్యరూపం దాచడము, ధైర్యంగా ఉండడము, ఇవన్నీ మీకు జరగబోతున్నాయి. 28వ తారీఖు నుంచి మీకు భరోసా, మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెలకి భరోసా ఇస్తారు, నేను ఉన్నాను అని. అంతేకాకుండా మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదృష్టి వల్ల ఈ సాహిత్య రంగంలో, కళారంగంలో ఉన్న సాహిత్య రంగం
బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. ఈ గురు ప్రభావం చాలా బాగుంది. సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులు కూడా, డ్యాన్స్ సంబంధించిన వాళ్ళు కూడా శుక్రుడు బాగున్నాడు కాబట్టి వాళ్ళకి కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అదృష్టం మీకు కలిసి వస్తుంది. అది కూడా ఫైనాన్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటుంటారు కదా, అవి నేను నాకు సరదా చదువుతుంటాం కదా పేపర్లో, అవి మీకు బాగా కలిసి వస్తాయండి. పంచమ స్థానంలో సంతానానికి ఎటువంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ వలన మీకు శుభమే జరుగుతుంది. 6వ భావంలో కుజుడండి, అద్భుతం. మిథున రాశిలోకి 6వ భావంలో కుజుడు ఉంటే, మిథున రాశిలో కుజుడు ఉంటేనే ఫారిన్ కంట్రీస్. అలాగే మీ రాశి వారికి 11వ ఇంటి వాడు అవ్వడం వలన, 4th భావాధిపతి అవడం వలన 6వ భావంలో కుజుడు బాగా విదేశ పర్యటన చేస్తారు, విదేశాలకు వెళ్తారు. ఫస్ట్ పాయింట్. రాజకీయ నాయకులకి వాళ్ళకి ఉన్నతంగా పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ మాటకి చలామణి బాగా ఉంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే 3వది ఏంటంటే 6వ భావంలో రాహు కుజుడు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలనే కోరిక, తపన, అక్కడ సెటిల్ అవ్వాలనేటువంటి జిజ్ఞాస, అవన్నీ 6వ భావంలో కుజుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఇస్తాడు కూడా. మేనమామలను బాగుండేది చేస్తుంటాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ భూములు రియల్ ఎస్టేట్ రంగం ఉండగా భూములు బాగా డెవలప్మెంట్స్ కనిపించబోతున్నాయి. అద్భుతం. అలాగే మీ రాశి భాగ్యస్థానాన్ని కూడా, మీ రాశికి భాగ్యస్థానాన్ని ఎవరు ఆల్మోస్ట్ కేతు ఉన్నాడు, కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. ఈ కార్యక్రమాల వలన, ఈ ప్రభావం వలన భాగ్యం వృద్ధి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ బిజినెస్లు కానీ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళకి కానీ, కంప్యూటర్ హార్డ్వేర్ ఇవన్నీ ఉంటాం కదా కేతు సంబంధించింది. అలాగే గురు ప్రభావం. అలాగే మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండబోతుంది. లాభాలు కూడా రాబోతున్నాయి. ఫ్లైట్లు కూడా ఎక్కుతారు. విదేశీ పర్యటన చదువు రీత్యా మీరు చేయబోతున్నారు. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలు, గురువుగారి దర్శనాలు, నది స్నానాలు కూడా మీకు అవకాశాలు లేకపోలేదండి. చాలా బాగున్నాయి. భాగ్యస్థానం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే 10th హౌస్ లార్డ్ శుక్రుడే మీ ద్వితీయ భావం ఉన్నాడు కదండి, చాలా బాగున్నాడు. అంటే మీ ఉద్యోగాల ద్వారా భద్రత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు స్థిరమైన ఉద్యోగం ఉంటుంది. అలాగే ఉద్యోగాన్ని కాపాడుకోండి, మీరు కష్టపడి చేయండి, మీకు రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. మీ అధికారులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, మీ ప్రమోషన్స్ ఇవ్వడానికి మీ అవకాశాలు ఉంటాయి. మీ కృషి వల్ల, మీరు చేస్తున్న కృషే, పట్టుదలే మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా లాభస్థానాన్ని కూడా చంద్రుడు ఉన్న గురుదృష్టి ఉంది. వస్త్ర వ్యాపారాలకి, పాల వ్యాపారస్తులకి, బట్టలు అంటే వస్త్రాలు అన్నట్టుగా, అలాగే స్టేషనరీ, ఈ బిజినెస్ వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో లాభాలు గడిస్తారు. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు పూజించడం వలన విశేషమైన సౌభాగ్యము, అదృష్టము, అన్ని రంగాల్లోనూ విజయము మీకు సిద్ధిస్తాయి. కుంభరాశి వాళ్ళకి మీ రాశిలోనే శని శుక్రులు ఉన్నారు. 4th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, మీకు భాగ్యాధిపతి కూడా అయ్యాడు. శని శుక్రుల కాంబినేషన్ మంచిదేనండి. మిమ్మల్ని కష్టపడి పనిచేయండి. రికగ్నైజేషన్, గుర్తింపు, గౌరవం మీకు దక్కబోతున్నాయి. అలాగే ఈ శుక్రుడే మీకు రాశిలో 2nd హౌస్ లార్డ్ 2nd హౌస్లోకి వచ్చేస్తాడు. 4th భావాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. 4th ద్వితీయంలో ఉండి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే శుక్రుడు ఇచ్చే శుభ ఫలితాలు రాహువే ఇస్తాడు. రాహులు వాళ్ళ కాంబినేషన్ వల్ల మీరు పాటలు పాడడము, వాటిలో బాగా డెవలప్ అవడము, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, మంచి బట్టలు, బంగారాభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడము, ఇవన్నీ మీకు సిద్ధించబోతున్నాయి. పైగా చదువులో కూడా మీకు బాగా రాణిస్తారు. ఇంకా రావాల్సిన డబ్బులు ఉంటాయి చూసారా, అవన్నీ మీకు సకాలంలో చేతికి అందుతాయి. 4th భావంలో గురుడు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడు, చదువులో రాణింపు ఇస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి కొంతమంది పంటలు ఉంటాయి కదా, రైతులు కొంతమంది మీద చేస్తుంటారు, వాళ్ళకి వ్యవసాయదారులకు వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్తాం మనం. అలాగే సంగీతం పట్ల ఎక్కువ మక్కువ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సంగీతంలో కూడా రాణిస్తారు, బంగారాభరణాలు కొనుక్కుంటారు. 4th హౌస్ గురుడు కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడు. చదువు విషయంలోనూ, మీ మాతృప్రేమ విషయంలోనూ చాలా అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం పంచమస్థానంలో కుజుడు ఉన్నట్టు, అంటే మిథున రాశిలో కుజుడు ఉంటే జనరల్గా విదేశాలు వెళ్తారు అంటాం. ఈ పంచమస్థానంలో ఉన్నాడు. పుత్ర సంతాన యోగం కలుగుతుంది. మీకు పుత్రుల వలన అధికంగా ధనయోగం కలుగుతుంది, పుత్రులకి యోగ్యత కలుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి ఇక్కడ భూముల వలన సంపాదించే ధనము యోగంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. పంచమస్థానం కుజుడు మంచివాడు కాదు, చిల్లర విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు. అయినప్పటికీ మీకు కుజుడు యోగంగా రెట్రోగ్రేషన్లో వక్రగతిలో కుజుడు ఉన్నాడంటే చెడు ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి.
కానీ కుజుడు వలన మీకు ఇది యోగవంతం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కుజుడు కారకత్వంలో బిజినెస్ స్టాక్ మార్కెట్లో చేసుకుంటే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ కంప్యూటర్ హార్డ్వేర్స్, అయితే రియల్ ఎస్టేట్ రంగము, ఈ భూమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సప్తమ స్థానానికి శని దృష్టి ఉంది. సప్తమ స్థానానికి శని దృష్టి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత, కొద్దిగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు, భాగస్వాములుగా ఉండే భాగస్వాములు ఉండే వ్యాపారాలు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిందే. అయినప్పటికీ గురు దృష్టి ఉంది. గురు ప్రభావం వల్ల మీ ఆరోగ్యం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే భగవంతుడి దయ వలన మీ ఆరోగ్యం సకాలంలో సక్సెస్ఫుల్గా ఉంటారు. లీగల్ మ్యాటర్స్లో మీకు సక్సెస్ఫుల్గా అనుకూలవంతమైన రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. 9th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. భాగ్యాధిపతి ద్వితీయంలో అంటే సముద్ర స్నానాలు, విదేశ పర్యటనలు, మీ కోరికలు విదేశాలు వెళ్ళాలని, అక్కడ నివసించాలని, అక్కడ ఉద్యోగం చేయాలనే కోరికలు నెరవేరుతాయి. అలాగే గంగా స్నానాలు, అంతేకాకుండా దైవ దర్శనాలు, ఇవన్నీ మీకు బాగా ఉంటాయండి. 9th హౌస్ మీ వ్యాపారాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే మీకన్నా పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. మీ ఫాదర్, నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. భాగ్యస్థానం చాలా చాలా పర్ఫెక్ట్గా బాగుంది. శుక్రుడు కూడా మీ రాజయోగకారకుడు కదా. 10th హౌస్ శుక్రుడు గురుడు చూస్తున్నాడు, చంద్రుడు ఉన్నాడు. 10th హౌస్ లాడు కుజుడు కూడా బాగున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్తున్నానంటే బాగా ఉద్యోగస్తులు ట్రై చేస్తున్నారు. మీరు కష్టపడుతున్నారు. కష్టపడ్డందుకు ఫలితం దక్కుతుంది. మీ ఆఫీసర్లే మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల మీ కృషి ఫలితం వలన ప్రమోషన్స్ వచ్చి మీకు అదనపు బాధ్యతలు మీరు చేయబడతారు. అంటే పని భారం పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సరే, అది పక్కన పెడితే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉండండి. గురు ప్రభావం చాలా బాగుంది కాబట్టి దశమస్థానం స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా మా దశమస్థానం బాగుంటాయి. ఏ ఉద్యోగం చేసినా ఆడవాళ్ళు కూడా చెప్తానండి, వాళ్ళ ఉద్యోగంలో ఉన్నతమైన ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉద్యోగాలని అధికారిగా చాలామంది అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా 12వ భావంలో రవి బుధుడు, అష్టమాధిపతి మీకు 12వ భావంలో ఉన్నాడు. 9th హౌస్ లార్డ్ అంటే అష్టమాధిపతి. అలాగే మీకు మీ రాశికి, మీ కుంభరాశికి 9th హౌస్ లార్డ్ అష్టమాధిపతి అయ్యాడు బుధుడు, సప్తమాధిపతి రవి అయ్యాడు. సో ఈ కాంబినేషన్ వలన 12వ భావంలో ఉండడం వల్ల మీకు అధికమైన ఖర్చులు, సన్మానాలు, దైవ దర్శనాలు, టెంపుల్స్కి వెళ్ళడము, గోపురాలకి దానం ఇవ్వడము, చెరువులు, బావులు వంటి తవ్వించడాలు, మంచి మంచి వాటికి మాత్రమే ఖర్చులు అధికంగా అవడానికి అవకాశం ఉంది. మీరు అత్యంతంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి ఉపాసన చేయడం వల్ల ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలోనూ, అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య విషయంలోనూ అనేక రకాలుగా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీనరాశి, మీ రాశిలోనే శుక్రుడితో కలిసిన రాహు. యాక్చువల్గా శుక్రుడు మంచివాడు కాదు, అష్టమాధిపతి కూడా అయ్యాడు. కానీ మీ టార్గెట్స్ అవి రీచ్ అవుతారుంటాయి. మీకు కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. ఇది పర్టికులర్గా నేను గోల్ రీచ్ అవ్వాలి, నేను బాగా అంటే కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు, వాటిని రీచ్ అయిపోతారు. అలాగే మీకు కొద్దిగా ఆనందకరంగానే ఉండడానికి అవకాశం ఉంది. కానీ శని ప్రభావం కొద్దిగా ఉంది కాబట్టి కొద్దిగా మీరు ప్రతి విషయంలోనూ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ధనం విషయంలో మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు ఏమైనా ఉంటే అవి త్వరగా రావు, లేట్ అయిపోతుంటాయి. మీ సంపదలే కొద్దిగా మీ ఉద్యోగం చేసే ధనమే కొద్దిగా లేట్ రావడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీ తమ్ముళ్ళకి బాగుండము, ప్రయాణాలు చేయడము, కొత్త ఆలోచనలు రావడము, ఇవి చాలా బాగున్నాయి. అంతేకాకుండా ఆలోచనలు కార్యరూపం దాల్చడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన యోగము, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి జరగబోతున్నాయి. కుజుడు 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. ఫారిన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. పైగా మిథున రాశిలో ఉన్నాడు కుజుడు. డెఫినెట్గా అవకాశాలు, కుజుడు మిథున రాశిలో ఉంటే అవకాశాలు ఎక్కువ. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే అక్కడే మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఫారిన్ వెళ్ళాలనే కోరిక, అక్కడ ఉండాలనే తపన, అలాగే ఉద్యోగం చేయాలనే దృక్పథం మీకు కలిసి వచ్చే అంశాలు. మీ సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ సంతానం బ్రహ్మాండంగా ఉంటారు. మీకు రియల్ ఎస్టేట్, మీకు సాఫ్ట్వేర్ రంగం కంటే రియల్ ఎస్టేట్ కంటే ముందర ఈ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అంటాం కదా, వాళ్ళకి కలిసి వచ్చే అంశం అనే చెప్పచ్చు. ఏదేమైనా కేతువు 7వ భావంలో తప్పు. అంటే భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము తక్కువగా ఉంటాయి. అయినా గురుదృష్టి, కుజదృష్టి 7వ భావానికి ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగం పెరుగుతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కానీ లోపాలు కానీ ఉండవు.
ఖచ్చితంగా వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఇంతకుముందు దగ్గర వచ్చి సంబంధాలు ఆగిపోయినా కూడా పెళ్లి సంబంధాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానంలో కేతువు ఉండడం వల్ల. అలాగే కుజుడు కూడా ఉన్నాడు కదా, మీకు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయండి. మీకు మంచి యోగం ప్రాఫిట్స్గా ఉంటాయి. అలాగే మీరు విహారయాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ. సప్తమ స్థానాన్ని అదృష్ట స్థానము అంటాం కదా, కళత్ర స్థానము అదృష్ట స్థానం అంటాం కదా, మీకు కళత్ర స్థానం వల్ల అదృష్టం తోడవుతుంది. అలాగే మీ భాగ్యస్థానాన్ని కూడా గురుదృష్టి ఉంది, బ్రహ్మాండంగా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మీ భాగ్యం వృద్ధి అవుతుంది. చంద్రుడు కూడా ఉన్నాడు కదా, మీ పిల్లల ద్వారా మీకు ధన సంపాదన, అలాగే మీరు చేస్తున్న కష్టార్జితం ద్వారా సంపాదన, అలాగే విదేశాలు వెళ్ళాలనే తపన, ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే మీ పర్సనల్ విషయాల రీత్యా విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నదీ స్నానాలు అలాగే శక్తి పీఠాలు చూడడానికి మీరు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమైనా దశమస్థానాధిపతి 3వ భావం ఉండడం వల్ల 10th హౌస్కి కుజ దృష్టి ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేసే వాళ్ళకి అద్భుతంగా రావడానికి, అలాగే కుజుల కారకత్వాలు ఉన్నటువంటి ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటారు సరే, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తాను, మీకేనండి ఆడవాళ్ళకి చెప్తాను, వాళ్ళకి లేడీస్ కూడా చెప్తున్నాను, మీరు చాలా ఇంటెలిజెంట్, కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డందుకు తగిన ఫలితాలు, మంచి ఫలితాలు ఇంకా రాబోతున్నాయి. ఉద్యోగాల భద్రత ఉంటుంది. అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాళ్ళకి అంటాం కదా, ఈసీఈ అంటాం కదా, ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్స్ ఏదో అంటాం కదా, ఎలక్ట్రికల్స్ కమ్యూనికేషన్స్ అంటాం, ఆ ఈసీ వాళ్ళందరికీ, ఈసీఏ గ్రూప్ ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా మంచి ఇంజనీరింగ్ విద్యార్థులకి చాలా బాగుంటుంది. పక్కకు పెడితే లాభస్థానంలో రఘుబుధులండి, లాభంలో రఘుబుధులకి గురుదృష్టి ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అంటే మీ అన్నయ్యలకి బాగుంటుంది, ఫ్లో ఆఫ్ మనీ మీకు తగ్గదు, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే రఘుబుధుల కాంబినేషన్ వల్ల విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, ఫైనాన్స్ అకౌంట్స్ అంటే మీకు తెలుసు కదా, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంట్స్ అంటాం వాళ్ళకి, అలాగే మీ జాతక బ్రహ్మలు మీరు చాలా అస్ట్రాలజర్స్ వాళ్ళకు కూడా వాక్ శుద్ధి ప్రభావం బాగా ఉంది. బాగా ఉన్నతమైన డబ్బులు కలిసి రావడానికి, నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది. మీ వ్యాపారాల రీత్యా, మీరు చేస్తున్న ఉద్యోగాల రీత్యా మీకు బాగా కలిసి వచ్చే అంశం రఘుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. గురుదృష్టి కూడా ఉంది, చాలా బాగుంది. ఈ వారం మొత్తం కూడా చాలా రఘుబుధులే మీకు ధనయోగాన్ని కలిగిస్తారు. శుక్రుడితో కలిసి శని మంచిది కాదు కదా, ఓ పక్కన అష్టమాధిపతి వచ్చి అయిపోయాడు. శుక్రుడితో కలిసి శని ఉన్న మీ ఆలోచనల్ని పక్కదారిలో పట్టిస్తారండి. చెడు ఆలోచనలు, చెడు స్వభావము, చెడు నడవడిక మీకు నిజంగా అని కాదండి, కొన్ని సందర్భాల్లో కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా శని శుక్రుల ప్రభావం మీ మీద ఉంటుంది. కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. పైగా మీకు ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి చాలా కంట్రోల్లో, చాలా భద్రతగా ఉండాల్సిందే. అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో మీరు, అంటే ఆడవాళ్ళ విషయంలో కానీ జెంట్స్ విషయంలో కానీ కొద్దిగా మీరు శ్రద్ధ వహించాల్సిందే. చెడు ప్రవర్తన చేయకూడదు. అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వలన, గాయత్రి మంత్ర జపం చేయడం వలన, అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన బాగా మీకు ఈ చెడు ప్రభావం తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా మీ రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది. అన్ని రంగాల్లోనూ మీకు విజయం సాధిస్తారు. గాయత్రి మంత్రం చేయండి, సూర్య భగవాన్ ఆరాధన చేయండి. ముఖ్యంగా అమ్మవారి పూజలు, శక్తిపీఠాలు కానీ అమ్మవారి పూజలు కానీ మీరు చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. అన్ని రాశుల వాళ్ళు ఆచరించదగ్గ రెమెడీ ఏంటయ్యా అంటే శనీశ్వరుడికి పూజలు, శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతే, ఫస్ట్ పాయింట్ అది, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవాల్సిందే. శనీశ్వరుడు అన్ని రాశుల వాళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తాడు, డౌట్ లేదు. కానీ ఆయన యొక్క బ్లెస్సింగ్స్ చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడు ఎవరికి ఫేవరబుల్గా ఉంటాడంటే పెద్దవాళ్ళకి సేవలు చేసుకున్నా, పెద్దవాళ్ళకి అంటే తల్లిదండ్రులని అర్థం వాళ్ళకి, అలాగే బీదలకి, ముసలి వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, డబ్బు సహాయం కానీ చేసుకున్నా వాళ్ళకి శనీశ్వరుడు బాగా యోగిస్తాడు. గోసేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వరుడు ప్రభావం తగ్గుముఖం పడుతుంది, బ్యాడ్ ఈవెంట్స్ తగ్గుతాయి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు మీరు. అంతేకాకుండా సూర్యభగవానుడు ఆరాధన, గాయత్రి మంత్ర జప మహిమ, అలాగే శక్తిపీఠాలు దర్శించడం వలన, అమ్మవారి యొక్క హోమాలు చేయించుకోవడం వలన, దగ్గరున్న పండితులతోటి రోజు దర్శనాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడం వలన అన్ని రాశుల వాళ్ళకి పట్టినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, భార్యాభర్తల విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారాలు కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే
బయటపడించే శక్తి అమ్మవారికే ఉంది. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు, సూర్య భగవానికి ఆరాధన, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వలన మొత్తం 12 రాశుల వాళ్ళకి కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి, వాళ్ళు అంతకన్నా ఏ పని చేసినా సరే ఆ పనిలో నిమగ్నమై విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వాళ్ళకి అన్ని రంగాలను ముందంజలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.